అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈ రోజు వీడియోలో 4 రకాల సంక్రాంతి పిండి వంటల్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మా ఇంట్లో అయితే ప్రతి సంక్రాంతికి ఇప్పుడు నేను చూపించే ఈ 4 పిండి వంటలు కూడా కంపల్సరీగా ఉండాల్సిందే. వీటి తర్వాతే ఏవైనా. కొలతలు తెలిస్తే చాలండి, ఆడుతూ పాడుతూ ఈ పిండి వంటల్ని ఇంట్లో మనం చేసేసుకోవచ్చు. మరిక లేట్ చేయకుండా, లాగ్ లేకుండా ఈ 4 రకాల పిండి వంటల్ని ఎలా చేసుకోవాలో ఒకదాని తర్వాత ఒకటి చూసేద్దాం. వీడియో చూసాక సంక్రాంతికి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. కరెక్ట్గా కేజీ దాకా బియ్యం తీసుకుని ఖచ్చితంగా 24 గంటల పాటు నానబెట్టుకోవాలండి. మధ్యలో నీళ్లు మారుస్తూ బియ్యాన్ని నానబెట్టాలి. అలాగే అరిసెల కోసం తీసుకునే బియ్యం నాన్ పాలిష్డ్ బియ్యమై ఉండాలి. దొరికితే రేషన్ బియ్యమే వాడండి, అరిసెలు మెత్తగా వస్తాయి. ఇలా 24 గంటల పాటు బియ్యాన్ని నానబెట్టుకున్న తర్వాత వాటర్ లేకుండా ఉంచేసుకుని ఒక జల్లెల్లోకి బియ్యం మొత్తాన్ని కూడా ఉంచేసేయండి. ఇలా ఒక 10-15 నిమిషాల పాటు వదిలేస్తే బియ్యంలో ఉండే వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతాయి. తటి పొడిగుడ్డ మీద వేసి చక్కగా ఆ గుడ్డతో తుడిచేసేయండి. లేదంటే అదే క్లాత్ మీద పల్చిగా పరిచేసి 15 నుంచి 20 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఈ బియ్యం లైట్ గా చెమ్మ ఆరేలోపు మనం బెల్లాన్ని తురుము పెట్టుకుందామండి. నేను ఇక్కడ 750 గ్రామ్స్ అంటే 3/4 కేజీ దాకా బెల్లం గడ్డని తీసుకున్నాను. అరిసెలకి ఎప్పుడైనా సరే ఉప్పు బెల్లాన్ని అస్సలు వాడకూడదండి. ఇలా ఎర్రటి మెత్తటి బెల్లాన్ని తీసుకుంటే అరిసెలు అనేవి మెత్తగా వస్తాయి. సో ఇలా బెల్లం మొత్తాన్ని కూడా చక్కగా తురిమేసుకుని పక్కన పెట్టేసుకోండి. బియ్యం చూడండి, టచ్ చేస్తే ఇలా చేతికి లైట్ గా అంటుతూ ఉండాలన్నమాట. సో ఈ మాత్రం చెమ్మ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. పెద్ద మిక్సీ జార్ తీసుకుని అందులోకి హాఫ్ వరకు బియ్యాన్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న బియ్యాన్ని ఒక పిండి జల్లెల్లోకి వేసుకుని జల్లించుకోవాలి. మీరు మిల్లు పట్టించినా కూడా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ పిండిని జల్లించుకున్న తర్వాత మాత్రమే అరిసెల్ని ప్రిపేర్ చేయండి. అలాగే మిల్లు నుంచి తీసుకొచ్చిన వెంటనే ఈ ప్రాసెస్ ని స్టార్ట్ చేసేయాలండి, లేదంటే పిండి అనేది డ్రై అయిపోతుంది అనమాట. ఇలా బియ్యం పిండిని బాగా చల్లించుకుంటూ చేత్తో గట్టిగా అదిమి పెట్టుకోవాలండి. అదిమి పెట్టకపోతే పిండి అనేది త్వరగా డ్రై అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా జల్లించిన తర్వాత మిగిలిన బియ్యం పిండిని అలాగే మళ్ళీ బియ్యాన్ని వేసి మిక్సీ పట్టుకుంటూ చల్లించుకుంటూ అదిమి పెట్టుకుంటూ మెత్తటి అరిసెల పిండిని తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఇలా మొత్తం బియ్యాన్ని గ్రైండ్ చేసేసుకోవాలండి. సో అరిసెల పిండి రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద వెడల్పుగా పెద్దగా ఉండే బాణల్ని పెట్టుకుని అందులోకి మనం తురుము పెట్టుకున్న బెల్లం మొత్తాన్ని కూడా వేసేసేయాలి. ఇప్పుడు ఇందులోకి 1/3 కప్పు దాకా నీళ్లు పోసి బెల్లం మొత్తాన్ని కూడా పూర్తిగా కరగనివ్వండి. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసుకుని మళ్ళీ అదే గిన్నెలోకి బెల్లం పాకాన్ని వేసేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మెత్తటి ఉండపాకం వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే మరిగించండి. పాకం అనేది చాలా త్వరగా చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని మధ్య మధ్యలో మీరు ఫ్రీక్వెంట్గా పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా సాఫ్ట్ ఉండపాకం అనేది రావాలన్నమాట. అంటే మీరు చేతి వేళ్ల మధ్య నలుపుతుంటే ఈజీగా బెండ్ అయిపోయి చక్కగా రౌండ్గా సాఫ్ట్గా బాల్ షేప్ అనేది రావాలి. సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి అరిసెలు అనేవి సాఫ్ట్గా వస్తాయన్నమాట. పాకం కొంచెం తక్కువ అయితే అరిసెలు అనేవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొంచెం ముదిరితే అరిసెలు అనేవి గట్టిగా వచ్చేస్తాయి. ఫస్ట్ టైం అరిసెల్ని ట్రై చేసే వాళ్ళు నేను ఇప్పుడు చూపించిన కన్సిస్టెన్సీ కన్నా కూడా కొంచెం ఎక్కువైనా పర్లేదు, కానీ తక్కువ కాకుండా మాత్రం చూసుకోండి. ఇలా ఉండపాకం వచ్చిన తర్వాత వెంటనే మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకుని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి ఒకసారి మిక్స్ చేయండి. ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న తడి బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇలా పిండిని మిక్స్ చేసేటప్పుడు ఇంకొకరి హెల్ప్ తీసుకోండి, అప్పుడు మీకు పని అనేది ఈజీ అవుతుంది. పిండిని సగం కలిపేసిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపిన తర్వాత మీరు కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండండి. పిండి కన్సిస్టెన్సీ కొంచెం మనకి పలుచగానే ఉండాలి. నేను తయారు చేసిన పిండి మొత్తం అయితే ఈ పాకంలోకి పట్టలేదండి. దాదాపుగా 1/2 కప్పు నుంచి 3/4 కప్పు మధ్యలో పిండి నాకు మిగిలిపోయిందనమాట. సో అందుకే నేను 1 కేజీ బియ్యానికి 3/4 కేజీ దాకా బెల్లం చెప్పానండి. బెల్లం క్వాలిటీని బట్టి బియ్యం పిండి అనేది పడుతుందనమాట. నాకైతే మొత్తం బియ్యం పిండి పట్టలేదండి. 3/4 కప్పు దాకా బియ్యం పిండి నాకు మిగిలిపోయింది. కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలి, సాఫ్ట్గానే ఉండాలండి. మరీ టైట్గా మీరు పిండిని కలపకూడదు. పిండి ఎక్కువైనా కూడా అరిసెలు అనేవి చాలా క్రిస్పీగా వచ్చేస్తాయి, అంత టేస్టీగా ఉండవు అనమాట. అందుకని కన్సిస్టెన్సీ ఇలా సాఫ్ట్గా మెత్తగా పలుచగా ఉండేటట్టే చూసుకోండి. ఇలా పిండిని కలిపేసుకున్న తర్వాత దీనిపైన 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసేసి మూత పెట్టి కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన వదిలేసేయండి. ఆ తర్వాత మూత తీసి మీరు పిండి కన్సిస్టెన్సీ కనుక చెక్ చేసినట్లయితే ఇలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట.
ఇప్పుడు అరిసెల్ని ఒత్తుకోవడానికి ఒక ఆయిల్ కవర్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఒక బటర్ పేపర్ని కానీ లేదా ఏదైనా కవర్ని కానీ తీసుకుని పైన లైట్గా ఆయిల్ని అప్లై చేయండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ మరీ మందంగా కాకుండా అలాగని పల్చగా కాకుండా మీడియం థిక్నెస్తో రౌండ్గా ఇలా అరిసెల్లా ఒత్తుకోండి. ఇప్పుడు మందంగా ఉండే ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఇందులోకి ఫస్ట్ చిన్న ముద్దని రౌండ్గా చేసి ఒత్తుకుని వేసుకోండి. పైకి చక్కగా పొంగింది కాబట్టి పిండి కరెక్ట్గా వచ్చింది కాబట్టి మనకి పిండి అనేది విడిపోలేదు. ఆయిల్ అనేది మీడియం హీట్లో పెట్టి ఇప్పుడు ఒక్కొక్కటిగా అరిసెను వేసుకుని వేయించుకోవాలి. ఫస్ట్ ఆయిల్లో ఒక అరిసెను వేయండి. ఆయిల్లో వేసిన కొద్ది సెకండ్స్కి అరిసె అనేది పైకి తేలుతుంది. అలా పైకి తేలిన తర్వాత దానిపైన ఆయిల్ని మీరు ఇలా గరిటెతో వేస్తూ ఉంటే పైకి పొంగుతుంది అనమాట. పొంగిన అరిసెని రెండో వైపుకి ఫ్లిప్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక అరిసెని వేసుకోవాలి. ఇప్పుడు రెండవ అరిసె కూడా పైకి తేలిన తర్వాత నూనె వేస్తూ ఉంటే పొంగుతుంది. పొంగిన అరిసెని ఫ్లిప్ చేయండి. ఈలోపు ఫస్ట్ అరిసె రెడీ అయిపోతుంది. సో అటు ఇటు కూడా లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ అరిసెని తీసి ఇంకొక చిల్లుల గరిటె తీసుకుని గట్టిగా ప్రెస్ చేసి ఆయిల్ అంతా తీసేసి తర్వాత ప్లేట్లోకి వేసేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర అరిసెల పీట కనుక ఉంటే అరిసెల పీట మీదకి అరిసెని తీసేసి ఒత్తేసుకోండి. అరిసెని తీసేసిన తర్వాత ఇంకొక అరిసెని వేసుకోవాలి. సో ఇలా కంటిన్యూస్గా ఒకదాని తర్వాత ఒకటి ఇదే ప్రాసెస్లో వేసుకుంటూ పోతే అన్ని అరిసెలు చాలా ఈజీగా క్విక్గా వేసేసుకోవచ్చు. అండ్ అలాగే వేయించేటప్పుడు ఆయిల్ హీట్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోండి. మీడియం హీట్లోనే అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. నువ్వుల అరిసెలు చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా నువ్వుల్ని పిండిలో అయినా వేసి కలిపేసుకోవచ్చు, లేదంటే ఈ పిండి ముద్దని కొద్దిగా నువ్వుల్లో డిప్ చేసి ఇలా ఒత్తుకుని నువ్వుల అరిసెల్ని వేసుకోవచ్చు. అంతేనండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే చక్కటి బెల్లం అరిసెలు అనేవి రెడీ చేసేసుకున్నాం. జంతికల పిండి కలుపుకోవడానికి ఒక పెద్ద గిన్నెని తీసుకోండి. అందులోకి 1/2 కేజీ దాకా బియ్యం పిండి వేసుకోండి. ఈ 1/2 కేజీ బియ్యం పిండికి 1/4 కేజీ దాకా శనగపిండి తీసుకోవాలి. ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. కనీసం 2 టీ స్పూన్లైనా ఉప్పు పడుతుంది ఇందులోకి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి 2 లేదా 3 టీ స్పూన్ల దాకా కారం వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా వాము వేసుకోండి. వాముని చేతిలో వేసుకుని కొద్దిగా నలిపి వేసుకుంటే ఫ్లేవర్ అనేది ఈ పిండికి బాగా పడుతుందన్నమాట. తర్వాత ఇందులో 1/4 కప్పు దాకా వెన్నని వేసుకోండి. వెన్న వేస్తే జంతికలు చాలా గుల్లగా వస్తాయి. ఒకవేళ వెన్న మీకు ఇంట్లో లేకపోతే కనుక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని కానీ లేదా కాగపెట్టిన నూనెని కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు వేసినవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. మొత్తం అన్నీ కూడా మిక్స్ అయిపోవాలన్నమాట. పిండి అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇలా ముద్దలా చేస్తే ముద్ద అవ్వాలండి. సో ఇది పర్ఫెక్ట్ బైండింగ్ అనమాట. అంటే వెన్న కరెక్ట్గా సరిపోయిందని అర్థం. మీకు పొడి పొడిగా జారిపోతుంది అంటే మీరు వేసిన నెయ్యి కానీ వెన్న కానీ నూనె కానీ సరిపోలేదని అర్థం అనమాట. సో కొంచెం వేసుకుని కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్లు వేసుకుని కలుపుకోవాలి. ఇందులోకి ఎలాంటి వేడి నీళ్ళు అవసరం లేదండి. నార్మల్ మనం ఇంట్లో త్రాగే మంచినీళ్ళని డైరెక్ట్గా వేసుకుంటూ కలుపుకోండి. ఇలా నొక్కితే ఇలా ఈజీగా నలగాలన్నమాట పిండి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. సో ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక తడిగుడ్డని బాగా పిండేసేసి ఈ పిండి మీద పరుచుకుని 10-15 నిమిషాల పాటు పిండిని కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఒక కాటన్ క్లాత్ని తడిపి బాగా గట్టిగా పిండేసేసి ఇలా పరుచుకోండి. పరుచుకున్న కాటన్ క్లాత్ మీద ఇలా మీకు నచ్చిన సైజులో జంతికల్ని చుట్టుకోవాలి. మరీ దగ్గరగా కాకుండా చేత్తో తీసేటప్పుడు వేయడానికి వీలుగా ఉండే విధంగా కొంచెం గ్యాప్ ఇస్తూ చుట్టుకోండి. చేత్తో వేస్తే కాలుతుంది అనుకునే వాళ్ళు ఇలా ఒక చిల్లుల గరిటె తీసుకుని దానిపైన ఆయిల్ని కానీ లేదా వాటర్ని కానీ అప్లై చేసి దానిపైన చుట్టుకోండి. సో మీకు ఎలా వీలైతే అలా చుట్టుకుని వీటిని కాగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా వేసుకుని వేయించుకోవాలి. ఆయిల్ అనేది బాగా ఎక్కువ హీట్లోనే ఉండకూడదు, తక్కువ హీట్లోనే ఉండకూడదండి. మీడియం హీట్లో ఉంటే జంతికలన్నీ చక్కగా ఈవెన్గా వేగుతాయి అన్నమాట. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మీరు ఫ్లేమ్ని మీడియంలో అడ్జస్ట్ చేసి జంతికలు అయ్యేంత వరకు కూడా అదే ఫ్లేమ్లో కంటిన్యూ చేయొచ్చు. ఈ మురుకుల్ని ఆయిల్లో వేయగానే మీకు ఇలా నురగ అనేది ఫామ్ అవుతుందన్నమాట వేగేటప్పుడు. ఆ నురగ ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో, ఎప్పుడైతే తగ్గుతుందో జంతికలు అనేవి వేగిపోయినట్టే అర్థం. కొద్దిగా రంగు మారి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసి నెక్స్ట్ బ్యాచ్ కింద మళ్ళీ స్లోగా డ్రాప్ చేసుకుని ఫ్రై చేసుకోవటమే. ఇలాగే పిండి మొత్తం అయ్యేంత వరకు జంతికల కింద తయారు చేసేసుకుంటే చక్కగా టేస్టీగా క్రంచీగా క్రిస్పీగా ఉండే మన ట్రెడిషనల్ స్టైల్ జంతికలు రెడీ అయిపోతాయి. ఉండే కడాయిని పెట్టుకుని అందులోకి 1.25 కప్పు దాకా పొట్టు లేని మినపగుళ్ళు వేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు దాకా పొట్టుతో ఉన్న మినప్పప్పుని వేసుకోండి. సో 2 కలిపి మనం ఇక్కడ 2 కప్పుల దాకా తీసుకుంటున్నాం.
వీటిని నిదానంగా లో ఫ్లేమ్లోనే కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు రోస్ట్ చేసుకోవాలి. గింజ లోపల వరకు వేగాలి. అప్పుడే మనకి మినప సున్నుండల రుచి బాగుంటుంది. వీటిని వేయించేటప్పుడే 1 టీ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసి వేయించండి. సో మొత్తానికైతే 15 నిమిషాల పాటు మాడిపోకుండా దోరగా నిదానంగా కలుపుతూ వేయించుకుంటే మినపగుళ్ళు ఇలా చక్కగా వేగిపోతాయండి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం వేసుకోవాలి. అచ్చం మినపగుళ్ళతో ఈ సున్నుండలు చేస్తే తినేటప్పుడు నోటికి చుట్టుకుపోతూ ఉంటుంది. సో అందుకని కొద్దిగా బియ్యాన్ని ఇందులో వేస్తే రుచి బాగుంటుంది, అలాగే తినడానికి కూడా సులువుగా ఉంటుంది. బియ్యం కూడా వేసిన తర్వాత జస్ట్ 1 నిమిషం పాటు వేస్తే చాలు, ఆ వేడికే బియ్యం అనేది వేగిపోతాయి. ఇలా చక్కగా అన్నీ కూడా దోరగా వేయించేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసేసి ఈ గింజల్ని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. అదే కడాయిలో ఉంచేస్తే అడుగు కొంచెం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా వేడికి, అందుకని ఒక ప్లేట్లో వేసి ఇలా పరుచుకుంటే ఈ దినుసులు అనేవి త్వరగా చల్లారిపోతాయి. ఇవి పూర్తిగా చల్లారిపోయాక మిక్సీ జార్లోకి తీసుకుని వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. అదే మీరు ఎక్కువ క్వాంటిటీలో కనుక చేసుకున్నట్లయితే మిల్లుకు తీసుకువెళ్ళి మిల్లు పట్టించుకోవచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న సున్నుపిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. వెడల్పుగా ఉండే గిన్నెలోకి వేసుకుని అందులోకి ఏ కప్పుతో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. కొంచెం తీపి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకాస్త ఒక పావు కప్పు దాకా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి చేత్తో కలుపుకోండి. సో ఇలా మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకుని వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసేసుకోండి. బెల్లం అంతా కూడా పిండిలోకి కలిసిపోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి ఈ పిండిని టేస్ట్ చూసుకుని స్వీట్ సరిపోలేదు అనిపిస్తే 2-3 టేబుల్ స్పూన్ల దాకా మళ్ళీ తురుముకున్న బెల్లాన్ని వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. సో సున్ను పిండి అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని మళ్ళీ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుని సున్నుండల కింద చుట్టేసుకోవటమే. మొత్తం కూడా సున్నుండల కింద చుట్టేస్తున్నాను. అయితే సున్నుండలు చుట్టుకునేటప్పుడు ఖచ్చితంగా నెయ్యి అనేది వేడి చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 1 కప్పు దాకా నెయ్యి పట్టిందండి. నెయ్యిని వెచ్చబెట్టుకుని ఆ వేడివేడి నెయ్యిని ఇందులో వేసుకుని మిక్స్ చేసుకుని ఉండల కింద చుట్టుకోవాలి. మీకు ఒకవేళ ఉండలు రావట్లేదు అనుకుంటే ఇంకొక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఎక్స్ట్రా నెయ్యిని కరగబెట్టుకుని యాడ్ చేసుకోండి. ఇలా చక్కగా 2 చేతులు ఉపయోగిస్తూ సున్నుండల్ని గట్టిగా చుట్టుకుని పెట్టుకుంటే నెల రోజులు ఫ్రెష్గా ఉంటాయన్నమాట. మినపగుళ్ళని దోరగా నిదానంగా వేయించి మంచి స్వచ్ఛమైన నెయ్యి వాడి ఈ సున్నుండలు చేస్తే రుచి చాలా బాగుంటుంది. ఫస్ట్ ఈ గులాబ్ పూలు తయారు చేసుకోవడానికి పిండి కలుపుకుందామండి. ఒక గిన్నె తీసుకుని అందులోకి 1 కప్పు దాకా మైదా పిండి, 1 కప్పు దాకా బియ్యం పిండి వేసుకోవాలి. మనం ఎప్పుడు గులాబ్ పూలు చేసినా ఈ 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి. మైదా పిండి ఎక్కువ వేస్తే కనుక కొన్ని రోజులు అయిన తర్వాత గులాబ్ పూలు మెత్తబడిపోతాయి అన్నమాట. సో బియ్యం పిండిని అలాగే మైదా పిండిని కూడా ఈక్వల్గా తీసుకోవాలి. ఇక్కడ మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేయండి. అలాగే 3/4 కప్పు దాకా తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి నీళ్లు పోసుకుని పిండిని కలుపుకోవాలి. ఒకేసారి నీళ్లు ఎక్కువ వేసేయద్దండి. ఫస్ట్ నేను ఇక్కడ 1/4 కప్పు దాకా నీళ్లు వేసుకుని కలుపుకుంటున్నాను. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం పలచబడుతుంది అనమాట. అందుకని ముందే పూర్తిగా నీళ్లు వేసేసి కలపకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టుగా కొంచెం గట్టిగానే పిండిని కలుపుకోండి. ఉండలు లేకుండా ఇలా పిండిని కలుపుకొని మూత పెట్టేసి కనీసం 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీస్తూ పిండిని కలుపుతూ ఉండండి. బెల్లం కరుగుతూ ఉంటుంది కదా, సో మిక్స్ చేస్తూ ఉంటే ఈ పిండిలోకి కలిసిపోతూ ఉంటుంది. పిండిని ఇలా 4 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం పిండి కన్సిస్టెన్సీని కొద్దిగా వాటర్ని వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. బెల్లం ఎక్కడైనా కరగకుండా ఉంటే కనుక ఆ చిన్న చిన్న గడ్డల్ని బ్రేక్ చేసేసుకుని పిండిలోకి కలిపేసుకోండి. కొద్దిగా నీళ్ళని వేసి పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయండి. సో ఓవరాల్గా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఫ్లోయీ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. జస్ట్ మనకి స్పూన్ వెనక చూస్తే నీట్గా కోట్ అయితే చాలు. ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి గులాబీ గుత్తులు బాగా వస్తాయి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్లో గులాబీ గుత్తిని ఉంచి ఆయిల్తో పాటుగా గులాబీ గుత్తిని కాలనివ్వాలి. నూనె ఇలా కాగిన తర్వాత గులాబీ గుత్తిని తీసి పిండిలోకి ముంచండి. గులాబీ గుత్తు పూర్తిగా పిండిలోకి ముంచకుండా పైన కొంచెం గ్యాప్ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు వెంటనే ఈ పిండిలో ముంచిన గులాబీ గుత్తిని మరుగుతున్న నూనెలో పెట్టాలి. ఒక 5 సెకండ్స్ పాటు నూనెలో ఇలా గులాబీ గుత్తిని ముంచిన తర్వాత కొద్దిగా కుదపండి. గులాబీ పువ్వు గనక గుత్తి నుండి ఊడి రాకపోతే జస్ట్ ఒక ఫోర్క్ కానీ లేదా ఒక నైఫ్ కానీ తీసుకుని కొద్దిగా
లూజ్ చేస్తే పువ్వు ఈజీగా సపరేట్ అయిపోతుంది. ఈ గులాబీ పూలు అనేవి గుత్తికి ఉన్నప్పుడే బాగా వేగిపోతే అస్సలు సపరేట్ అవ్వండి. సో అందుకని జస్ట్ ఒక 5 సెకండ్స్ వేగగానే ఈ పువ్వుని గుత్తు నుండి సపరేట్ చేసేసేయాలి. ఇలా పువ్వు అనేది గుత్తు నుండి ఊడి వచ్చిన తర్వాత పువ్వుని ఒకవైపు వేయిస్తూ ఉండాలి, మరొక వైపు ఈ గుత్తిని నూనెలోనే కాగనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు లో టు మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలండి. అస్సలు హై ఫ్లేమ్లో ఈ ప్రాసెస్ని చేయకూడదు. గులాబీ పువ్వు అనేది మంచి గోల్డెన్ షేడ్లోకి వచ్చిన తర్వాత దీన్ని పక్కకు తీసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేయండి. ఈ గులాబీ గుత్తిని పిండిలో ముంచే ప్రతిసారి పిండిని ఒకసారి స్పూన్తో బాగా కలుపుకుని ఆ తర్వాత గుత్తిని పిండిలో ముంచాలి. మనం గులాబీ పూలు వేసే కొద్దీ కూడా పిండి అనేది కొంచెం చిక్కబడుతూ ఉంటుంది. అలాంటప్పుడు లైట్గా వాటర్ని యాడ్ చేసుకుని పిండిని కొద్దిగా పల్చగా చేసుకోవాలి. అంతేనండి. ఈ టిప్స్ పాటిస్తూ కనుక మనం గులాబీ పూలు వేసుకుంటే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి కూడా గులాబీ పూలు పర్ఫెక్ట్గా వస్తాయి. సో మరి ఈ పండక్కి మీరు కూడా గులాబీ పూల్ని చక్కగా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా సంక్రాంతికి మనం చేసుకునే ఎన్నో రకాల పిండి వంటల రెసిపీస్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.